నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం. జిల్లా అభివృద్ధికి కలెక్టర్లు హార్డ్ వర్క్ తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేయాలని సూచన. అకాల వర్షంతో దెబ్బతిన్న రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర. జెడ్పీ సర్వసభ్య సమావేశంలో రైతుల సమస్యలు, విద్యుత్ ఛార్జీల తగ్గింపుపై చర్చ. ఉద్రిక్త వాతావరణం మధ్య రసాబసాగా కొనసాగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం. 47 ప్రధాన అజెండాలు, 21 అనుబంధ అజెండాలపై మేయర్ అధ్యక్షతన చర్చించిన కార్పొరేటర్లు. మద్దిలపాలెం కృష్ణ కాలేజీ వద్ద పాత భవనంలో పునఃప్రారంభమైన వైసీపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్. ఇప్పుడు వివరాలు చూద్దాం. వైసీపీ పాలనలో దెబ్బతిన్న రాష్ట్ర అభివృద్ధికి అధికార యంత్రాంగం హార్డ్ వర్క్ చేయడం సరిపోదని, స్మార్ట్ వర్క్ కూడా కావాలని, తద్వారా ఆశించిన సత్ఫలితాలు పొందవచ్చని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. బుధవారం సచివాలయం నిర్వహించిన కలెక్టర్ సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాలసీ అమల్లో, ప్రజా సమస్యల పరిష్కారంలో కలెక్టర్లు, అధికారులు కీలకమన్నారు. భూ కబ్జాలు, ఇసుక, గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం, రేషన్ బియ్యం అక్రమ రవాణాలను అరికట్టాల్సి ఉందన్నారు. ఇందుకోసం కలెక్టర్లు, అధికారులు కఠినంగా వ్యవహరించి 2-3 నెలల్లో పూర్తి ఫలితాలు సాధించాలని తెలిపారు. ఇప్పుడు పోర్టులు, సెజ్లు కూడా ఆక్రమిస్తున్నారని, భూ కబ్జా నియంత్రణకు కొత్త చట్టం తెచ్చామన్నారు. ఆక్రమాలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడానికి వెనుకడగకూడదని స్పష్టం చేశారు. పేదల జీవితాల్లో సంతోషాన్ని చూసినప్పుడే అధికారులకు, పాలకులకు నిజమైన సంతృప్తి లభిస్తుందన్నారు. విజన్ 2047 రేపటి నుంచి ప్రారంభిస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. ఇలాంటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఒక దశ దిశ నిర్దేశించడమే కాకుండా గవర్నమెంట్ యొక్క విజన్ కానీ, డైరెక్షన్ కానీ మీకు అందరికీ ఎప్పటికప్పుడు తెలియజేయడం, అదే మరి మనం చేసే పనుల కింద ఏం చేశామో అవన్నీ కూడా సమీక్ష చేసుకోవడానికి ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఉపయోగపడుతుంటాయి. అయితే నార్మల్ స్టేట్లో మనం చేసినప్పుడు చాలా ఈజీగా కూడా ఉంటాయి. ఒక డిస్ట్రక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ దాన్ని రీబిల్డ్ చేసేటప్పుడు అనేకమైనటువంటి పెయిన్ పాయింట్స్ ఉంటాయి, సఫరింగ్ కూడా ఉంటుంది, హార్డ్ వర్క్ అవసరం అవుతుంది. అలాంటి పరిస్థితుల్లోనే మనం అందరం కూడా మొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు రెండో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకొని 6 నెలల్లోనే మనం సమీక్ష చేసుకుంటున్నాం. ఎప్పుడు కూడా ఒక పక్క క్రైసిస్ ఉంటుంది, క్రైసిస్లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఎవ్రీ క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. హౌ టు కన్వర్ట్ దట్ ఆపర్చునిటీ ఈజ్ ది లీడర్షిప్. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మేమందరం కూడా ఎన్నికల కంటే ముందు ఒక్కొక్కరికి ఒక అనుభవం ఉంది. మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక్కొక్కసారి బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, 5 ఏళ్ళ తర్వాత భారతదేశంలో మీరు చూస్తే ఎవరైనా ఎక్సెసివ్గా బిహేవ్ చేస్తే డెమోక్రటిక్ కరెక్ట్ చేస్తుంది. అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర డిమాండ్ చేశారు. చైర్పర్సన్ అధ్యక్షతన జిల్లా పరిషత్ కార్యాలయంలో స్థాయి సంఘాల సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో ప్రధానంగా రైతుల సమస్యలపైన చర్చించారు. విద్యుత్ ఛార్జీలపై చర్చించడం కూడా జరిగిందని తెలిపారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు ముందుకు రావాలన్నారు. గత ప్రభుత్వం రైతు భరోసా అమలు చేసిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాయం చేసి అండగా నిలబడాలని తెలిపారు. ఇటీవల ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలతో పాటు సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్ స్థాయి సంఘాలు ఈరోజు నిర్వహించడం జరిగింది.
సో అన్ని డిపార్ట్మెంట్ నుంచి కూడా రివ్యూ మీటింగ్ అనేది చేయడం జరిగింది. సో మా జెడ్పీటీసీలు ముఖ్యంగా ఈరోజు సమావేశంలో కొన్ని విషయాలను కూడా మా నోటీస్కి తీసుకురావడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు గ్రామ స్థాయిలో మనం కనుక చూసుకున్నట్లయితే రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి కూడా మా సభ్యులందరూ కూడా వ్యక్తపరచడం జరిగింది. రైతులు చాలా నష్టపోతున్నారు. సో పంట నష్టమే కాదు, ఈ అకాల వర్షాల కారణంగా చేతికొచ్చినటువంటి పంటని కూడా నష్టము జరిగింది అనేది ఆవేదన వ్యక్తం చేశారు. సో కే కోటపాడు జెడ్పీటీసీ గారు అయితేనేటి, అలాగే అనంతగిరి జెడ్పీటీసీ గారు అయితేనేటి, అందరూ కూడా ఈరోజు రైతుల గురించి వాళ్ళు పడుతున్నటువంటి సమస్యలు గురించి క్షుణ్ణంగా తెలియపరచడం జరిగింది. ఖచ్చితంగా వీటి గురించి మేమైతే ఖచ్చితంగా మేము పై లెవెల్కి తీసుకెళ్తాము. అలాగే వీలైతే కలెక్టర్ గారితో కూడా మాట్లాడి మరి రైతులకి నష్టము కలగకుండా గతంలో ఏదైతే రైతు భరోసాని ఇచ్చేవారో ఇన్ టైంలో రైతు భరోసా కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఇది వ్యవసాయ రంగంలో వచ్చినప్పుడు ఇవన్నీ కూడా బయటకు వచ్చింది. అదేవిధంగా ఈరోజు తల్లిదండ్రులు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అమ్మ ఒడి పేరు కింద గతంలో ఒక విద్యార్థినికి 15,000 రూపాయలు ఇచ్చి వారి యొక్క యూనిఫామ్ కానివ్వండి, వాళ్ళకి కావలసినటువంటి అన్ని మెటీరియల్ కూడా అందించడం జరిగేది. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసలు ఇస్తారా ఇవ్వరా అనేది కూడా తెలియని పరిస్థితిలో ఈరోజు పిల్లల యొక్క తల్లిదండ్రులు, అదేవిధంగా పిల్లలు కూడా ఆవేదన పడుతున్నటువంటి విషయము మొన్ననే జరిగినటువంటి పేరెంట్స్ మీటింగ్లో కూడా మేము ఆ విద్యార్థినితో మాట్లాడాము. జీవీఎంసీ కౌన్సిల్ భేటీ రసాబసాగా మారింది. మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కౌన్సిల్ సమావేశం మందిరంలో జీవీఎంసీ సర్వసభ్య సమావేశం బుధవారం ఉదయం ప్రారంభమైంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అనుమతులపై కూటమి ప్రభుత్వ కార్పొరేటర్లు కౌన్సిల్లో చర్చ జరిపారు. మేయర్ హరివెంకట కుమారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 46 ప్రధాన అజెండాలు, 21 అనుబంధ ఎజెండాలపై చర్చ జరిగింది. జీవీఎంసీ వివిధ విభాగాల్లో అవుట్సోర్సింగ్ సిబ్బంది వేతనాల పెంపుపై రగడ జరిగింది. ఈ చర్చతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రధానంగా జీవీఎంసీ పరిధిలోని క్రీడా మైదానాలు ప్రైవేటీకరణ అంశంపై చర్చ జరిగింది. ఇందులో భాగంగా స్వర్ణ భారతి స్టేడియం, ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, ఇతర స్టేడియాలపై చర్చ చాలాసేపు కొనసాగింది. స్టేడియం నిర్వహణ, ఇతర అంశాలపై ఒక కమిటీ వేయాలని కౌన్సిల్ సభ్యులు నిర్ణయం చేశారు. ముందుగా స్టాండింగ్ కమిటీ, గతంలో వేసిన లీగల్ కమిటీ రద్దు చేస్తున్నామని, త్వరలో కొత్త లీగల్ కమిటీ ఏర్పాటు చేస్తామని మేయర్ హరివెంకట కుమారి తెలిపారు. ప్రజలు, నేతలు, కార్యకర్తలకు పార్టీ కార్యాలయం ఇకపై అందుబాటులో ఉంటుందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. మద్దిలపాలెం కృష్ణ కాలేజీ రోడ్లో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గుడివాడ మీడియాతో మాట్లాడుతూ పార్టీ కార్యాలయం అన్ని వర్గాలకు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ నెల 15న నూతన కార్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని విశాఖపట్నం నడిబొడ్డున మద్దిలపాలెం కృష్ణా కాలేజ్ పక్కన గతంలో ఏదైతే ఇక్కడ కార్యకలాపాలు పార్టీకి సంబంధించినటువంటివి జరిగేవో, తర్వాత పార్టీకి సంబంధించినటువంటి నూతన కార్యాలయ నిర్మాణానికి సంబంధించినటువంటి భూ కేటాయింపులు గత ప్రభుత్వంలో లీజులు ఇవ్వడం, దానికి సంబంధించినటువంటి నిర్మాణాలు చేపట్టడం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి మీద ఏ రకంగా దాన్ని డెమాలిష్ చేయాలి, ఏ రకంగా వాటిని అన్నింటినీ కూడా రద్దు చేయాలనేటువంటి ఉద్దేశంతో వారు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మేము దానికి సంబంధించినటువంటి ఫీజులు కానీ, సంబంధించినటువంటి బిల్డింగ్ ప్లాన్లకు సంబంధించినటువంటి ఛార్జీలు కానీ అన్నీ కట్టినప్పటికీ కక్షపూరితంగా వాటిని డెమాలిష్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వారు నోటీసులు ఇవ్వడం, దాని మీద మేము కోర్టుకు వెళ్ళడం, కోర్టులో అవి స్టేలు రావడం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియలో మళ్ళీ అక్కడ కార్యకలాపాలు ఎక్కడైతే ఎండార్లో గతంలో పార్టీ కార్యాలయం ఉండేదో అక్కడ కార్యకలాపాలు చేయడానికి కోర్టు అడ్డంకులు అన్నీ కూడా ఉండడంతో మళ్ళీ ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అందరికీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ఇక్కడ మళ్ళీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించాం. దీన్ని పూర్తిస్థాయి ప్రారంభం
రేపు 15వ తారీఖున పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి విజయసాయి రెడ్డి గారు, అలాగే శాసన మండలి ప్రతిపక్ష నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు, అలాగే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా రేపు ఆదివారం 15వ తారీఖున పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించబోతా ఉన్నాం. ఈరోజు పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మద్దిలపాలెంలో అది మీకు అందుబాటులో, పత్రికా సోదరులు పత్రికా సమావేశాలు పెట్టినప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది. మా పార్టీ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించినటువంటి మా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా గతంలో ఇదే కార్యాలయం నుంచి గతంలో ఎన్నికలు 2019లో కూడా ఎన్నికలు ఇదే కార్యాలయం నుంచి చేశాం. గొప్ప విజయాన్ని ఆ రోజు సాధించాం. మళ్ళీ సెంటిమెంట్గా కూడా ఇక్కడి నుంచి అయితే బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో పెద్దలందరూ కూడా ఒక నిర్ణయాన్ని తీసుకొని ఇక్కడి నుంచి కార్యకలాపాలన్నీ కూడా చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. భగవద్గీత సారం తెలుసుకుని ఆచరిస్తే జీవితం రాత మారుతుందని ఆధ్యాత్మిక ఆచార్యులు త్రిదండ చిన్నజీయర్ స్వామి తెలిపారు. వారిజ వికాస తరంగ నిర్వహణలో విశాఖలో జరుగుతున్న గీతా జయంతి వేడుకల్లో జీయర్ స్వామి సంపూర్ణ భగవద్గీత పారాయణ నిర్వహించారు. గత 5 రోజులుగా జరిగిన కార్యక్రమాలు ముగింపు రోజున సుమారు 5,000 మందితో సంపూర్ణ భగవద్గీత పారాయణ చేయించారు. విశాఖలోని వివిధ పాఠశాలల, కళాశాలలు, విద్యార్థులు, భక్తులు పాల్గొన్నారు. ఒక్కో స్కూల్కు ఒక్క అధ్యాయం కేటాయించి 108 మంది విద్యార్థులను ఎంపిక చేసి అందరికీ తప్పులు లేకుండా చదివేలా శిక్షణ ఇచ్చారు. వాళ్ళంతా బుధవారం పారాయణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గీతా పారాయణ వైభవం చదివినవలసిన అవసరం స్వామీజీ తెలిపారు. మానవ జీవితానికి మహత్తర ఔషధంలో గీతా పారాయణ పనిచేస్తుందని వివరించారు. అనంతరం భక్తులు అందరికీ ప్రసాద వితరణ చేశారు. అతనిని ఆధారం చేసుకుని ఆయనకి మన మీద కలిగినటువంటి ప్రేమ అట్లా పొంగి ప్రవహించింది. అది భగవద్గీత శాస్త్రమైనది. అందించిన వాడు సాక్షాత్తు పరమాత్మ. కానీ ఆయనకి దర్శనం కానివంటూ ఏముండవు. ఋషులకి దర్శనం కావాలి అని అంటే వాడు ఎన్నో నియమాలు పాటించి ఎక్కడో అడవులకు పోయి అక్కడ కొంతకాలం ఏదో తపస్సు ఏదో చెయ్యాలి. వాళ్ళు చేసి సాక్షాత్కరించుకున్నారు. కానీ భగవంతుడికి ఆయన సర్వజ్ఞుడు. అన్నీ ఆయనకి ఎప్పుడు అలా సాక్షాత్కరిస్తూనే ఉంటాయి. ఆయన సదా సర్వం పశ్యతి, ఎప్పుడు అన్నిటినీ కూడా అట్లా ఎదురుకుండా చూస్తున్నంత క్లారిటీతో చూస్తుంటాడు ఆయన. కనుక ఆయనకి ఒకసారి మన మీద ప్రేమ కలిగి అయ్యో పాపం బాగుపడితే బాగుండే అనుకున్నాడు. అది ఒక ప్రవాహమైంది. అది భగవద్గీత. విశాఖ సెంట్రల్ పార్క్లో మరింత ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా అభివృద్ధి చేస్తామని VMRDA చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్, ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఉదయం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న విశాఖ సెంట్రల్ పార్క్ను VMRDA చైర్మన్, కమిషనర్ విశ్వనాథన్, ఇతర విభాగాల అధికారులు, సిబ్బందితో కలిసి వారు సందర్శించారు. పార్కులో ఉన్న వాకర్లతో మాట్లాడి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకున్నారు. పార్క్ అంతా పరిశీలించారు. అనంతరం VMRDA చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ అతి త్వరలో పార్కులో మ్యూజికల్ ఫౌంటైన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని చెప్పారు. పార్కులో పిల్లల కోసం క్రీడా పరికరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఓపెన్ జిమ్ పరికరాలు మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం పార్క్ ఆవరణలో దివి సంస్థ CSR నిధులతో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి ప్లాంట్ను ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్, VMRDA కమిషనర్ విశ్వనాథన్తో కలిసి ప్రణవ్ గోపాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో CE భవానీ శంకర్, DFO శివాని, ఇతర సిబ్బంది, కుటుంబ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. సమాజ సేవల నిరంతరం తీవ్ర ఒత్తిడికి లోనయ్యే జర్నలిస్టులు క్రీడా పోటీ నిర్వహించుకోవడం అభినందనీయమని ప్రముఖ సంఘ సేవకుడు, ఏపీ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్, ఉపకార ట్రస్ట్ అధినేత డాక్టర్ కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. ఈ నెల 16 నుండి 22 వరకు GVMC ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో సీనియర్ పాత్రికేయులు గాజుల గురుప్రసాద్ ఆధ్వర్యంలో విశాఖ మీడియా క్రికెట్ టోర్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన గోడపత్రికను, ట్రోఫీలను కంచర్ల అచ్యుతరావు నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజుల పాటు మీడియా మిత్రులు పోటీ నిర్వహించుకోవడం వల్ల వారిలో క్రీడా స్ఫూర్తి పెరగడంతో పాటు శారీరక దేహదారుఢ్యం మెరుగుపడుతుందన్నారు. ఈ టోర్నమెంట్లో విజేతలు ఎవరైనా అందరూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని అన్నారు. టోర్నీకి తన వంతు ఆర్థిక సహకారం అందిస్తామన్నారు. కళాకారులు, జర్నలిస్టులు సమాజానికి 2 కళ్ళు లాంటివన్నారు. వారు బాగుంటే సమాజం మరింత బాగుంటుందని ఆయన ఆకాంక్షించారు.
సింహాచలం దేవస్థానం మాజీ ధర్మకర్త, విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం సలహా మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ పూర్తిస్థాయి విజయవంతం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కితండ మదన్ తదితరులు పాల్గొన్నారు. వైజాగ్ మీడియా క్రికెట్ టోర్నమెంట్ మన విశాఖపట్నంలో ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో రేపు 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అతి అద్భుతంగా జరగబోతుంది. మరి చాలా మీడియా మిత్రులందరూ కూడా దీన్ని చాలా ప్రెస్టీజ్ ఇష్యూ కింద తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రతి క్షణం కూడా ప్రజలకు ఏదైనా చేయాలి, సంఘానికి ఏదైనా చేయాలి అని పరితపించిపోయి వాళ్ళు భార్య పిల్లలను కూడా విడిచిపెట్టి 24 గంటలు రాత్రనక పగలనక వాళ్ళు పబ్లిక్లో సర్వీస్ చేస్తూ ఉన్న వాళ్ళు ఏదో ఆట విడుపు కింద ఒక 4 రోజులు ఈ క్రికెట్ ద్వారా సేద తీరాలని అనుకోవడం అనేది చాలా మంచి విషయం. మరి క్రికెట్ అనేది ఈరోజు ప్రతి చిన్న పెద్ద అందరికి కూడా ఇష్టమైన గేమ్ అది. మరి మీడియా మిత్రులు కూడా దీని ద్వారా చాలామంది యువతకు స్ఫూర్తిని ఇవ్వగలుగుతారు. ఎందుకంటే మీడియా మిత్రులే క్రికెట్ ఆడుతున్నప్పుడు మనం ఆడితే ఇంకా బాగుంటుందని ఒక మెసేజ్ అనేది, మంచి మెసేజ్ అనేది పబ్లిక్ వెళ్తుంది. కాబట్టి దీనికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనసా వచ్చి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. విద్యుత్ ఛార్జీలు అమాంతంగా పెంచి ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం మోయలేని అధిక భారాన్ని మోపుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు కాకపోయినప్పటికీ ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపడాన్ని ఖండించారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచుకోమని ఇచ్చిన హామీ ఏమైందని రాష్ట్ర కూటమి నేతలను ప్రశ్నించారు. ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే ప్రజల తరపున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఆదానీతో జగన్ సర్కార్ చేసుకున్న ఒప్పందాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని శ్రీనివాస్ ఆరోపించారు. కరెంటు బిల్లులు జనానికి గొయ్యమనిపించేటట్టుగా ఉన్నాయి. మాడు పగలగొట్టే ఇంతకుముందు 250, 300 బిల్లు వచ్చేవాళ్ళకి ఇప్పుడు 500, 600 బిల్లు వస్తుంది. మేము వివిధ ప్రాంతాల్లో చేసినటువంటి సర్వే ప్రకారం గత నెలలో, ఇప్పుడు ఉదాహరణకి గత నెలలో నవంబర్ నెలలో బిల్లు 386 రూపాయలు వచ్చినటువంటి వాళ్ళకి అంతకన్నా 10 యూనిట్లు తగ్గిన కరెంటు కాల్చడం 503 రూపాయలు వచ్చింది. ఈ బిల్లుల్లో దాదాపు 40% వచ్చినటువంటి బిల్లులో 503లో 40% ట్రూ అప్ ఛార్జీ, పిఎల్ అడ్జస్ట్మెంట్ ఛార్జీ, సర్ఛార్జీ, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, 4 రకాలైన అసలు పోయి ఏదంటారు కొసరు ఎక్కువైంది. ఇప్పుడు అసలు బిల్లు కన్నా కొసరు బిల్లు ఎక్కువ అవుతుంది. దీంతో చాలా ముఖ్యంగా L1, L2 వాళ్ళు అంటే ఎల్టీ ఈ గృహ వినియోగదారులు, చిన్న చిన్న షాపులు ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒక చిన్న షాపు వాళ్ళకి ఇంత పోయిన నెలలో 600 రూపాయలు, 600 చిల్లర, 10-12 చిల్లర బిల్లు వస్తే ఈ నెలలో 1,190 రూపాయలు బిల్లు వచ్చింది. అంటే దాదాపు రెట్టింపు. అంటే 30% నుంచి 80% దాకా ఈ పెరుగుదల ఉన్నది. ఒక్కొక్క ఈస్టర్న్లో, సెంట్రల్, సదరన్ 3 వీటిల్లో కొద్ది తేడాలు ఉన్నాయి. కానీ అన్నిట్లోనూ ఇదే పరిస్థితి. అందుకని ఇది ఇంతకుముందు నుంచి మేము చాలాసార్లు చెప్తూ వచ్చాం. కరెంట్ ఛార్జీలు గత ప్రభుత్వం పెంచకుండా పెండింగ్లో పెట్టింది ఈ ట్రూ అప్ ఛార్జీలని. ఎప్పుడో 2021, 2022లో కట్టాలని చెప్పని పెండింగ్లో పెట్టింది. ఈ ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుంది. అంటే మీరు గత ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేస్తారని అడుగుతున్నాం. ఇటీవల సంభవించిన తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు అక్కయ్యపాలెం పోర్ట్ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ ప్రసాదరావు వినూత్నంగా బిచ్చగడ వేషధారణ రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు రైతులకు రైతు భరోసా మరియు రుణమాఫీ, రైతు బీమా పథకాలు అమలు చేస్తున్నప్పటికీ లబ్ధిదారులకు సకాలంలో అందకపోవడంతో వ్యవసాయంలో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులకు ఆధునిక పనిముట్లు సబ్సిడీతో సమకూర్చి ఆ పంట చేతికి రాగానే సరైన గిట్టుబాటు ధర వచ్చే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని తెలిపారు. ఇతర వ్యవస్థల కన్నా వ్యవసాయమే మెరుగైన విధంగా రైతులకు ప్రజలకు భరోసా కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని సెవెన్ హిల్స్ ఎంజీఎం హాస్పిటల్ యాజమాన్యాన్ని సిఐటియు నేత వై రాజు డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు సెవెన్ హిల్స్ ఆసుపత్రి నుండి ఎల్ఐసి కూడలి వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్మికులు అంబేద్కర్ విగ్రహం వద్ద తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వై రాజు మాట్లాడుతూ సెవెన్ హిల్స్ యాజమాన్యం తీరును ఖండించారు. అకారణంగా కార్మికులను విధుల నుంచి తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను తుంగలోకి తొక్కి కార్మికులను యాజమాన్యం వేధిస్తోందని మండిపడ్డారు. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని సెవెన్ హిల్స్ యాజమాన్యాన్ని రాజు హెచ్చరించారు. గత నెల 8వ తేదీ నుంచి ఇప్పుడు వరకు కార్మికులకు ఇచ్చిన అక్రమైన నోటీసులు, తొలగింపు నోటీసులు ఏదైతే ఉందో అది వెంటనే వెనక్కి తీసుకోవాలని, లోపల కార్మికుల మీద జరుగుతున్న దాడులు ఆపాలని, మహిళా కార్మికులను చూడకుండా బలవంతంగా అక్కడ సూపర్వైజర్లు, సెక్యూరిటీ గార్డులు సెల్ ఫోన్ లాక్కోవడం అనేది సరైనది కాదు. గత 30 సంవత్సరాలుగా కార్మికులు చేస్తున్న ఏవైతే పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతులకు విరుద్ధంగా ఈరోజు ఎంజిఎం సెవెన్ హిల్స్ హాస్పిటల్ యాజమాన్యం కార్మికుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ మధ్య హాస్పిటల్ గేట్ వేసేసి ఏదో రకంగా లా అండ్ ప్రాబ్లం సృష్టించి కార్మికుల మీద పోలీసులు కేసులు బనాయించడానికి ప్రయత్నం చేస్తుంది. కార్మికులు క్రమశిక్షణగా వాళ్ళకున్న హక్కుల గురించి పోరాడుతున్నారు, శాంతియుతమైన పోరాటాలు చేస్తున్నారు. యూనియన్ విచ్ఛేదం చేయడానికి ఈరోజు ఎంజిఎం సెవెన్ హిల్స్ హాస్పిటల్ యాజమాన్యం ఎన్నో రకాలుగా కుట్రలు పన్నుతుంది. కుట్రలన్నీ తిప్పికొడుతూ కార్మికులు తన హక్కుల కోసం పోరాడుతున్నారు. యాజమాన్యం వెంటనే కార్మికులకు ఇచ్చిన ఏవైతే నోటీసులు ఉన్నాయో అవి వెనక్కి తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు లేబర్ కమిషనర్ సమక్షంలో జాయింట్ మీటింగ్ ఉంది. జాయింట్ మీటింగ్లో యాజమాన్యం తప్పనిసరిగా ఏదో విషయం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు కనుక చెప్పకపోతే, యాజమాన్య సమస్య పరిష్కారం చేయకపోతే కార్మికుల సమ్మెకు కూడా దిగడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి యాజమాన్య బాధ్యత వహించాలి. హాస్పిటల్లో రోగుల గురించి ఆలోచించమని చెప్తున్నారు. పోర్టు యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలపై ఐఎఫ్టియు నేత కనకరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని యాజమాన్యం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఆసుపత్రి ప్రాంగణంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ శిబిరాన్ని ఉద్దేశించి కనకరావు మాట్లాడుతూ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు పోర్టు ఆసుపత్రి సేవలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు. ఈ ఆసుపత్రిని పీపీపీ పద్ధతులు అభివృద్ధి చేయాలనే యాజమాన్య నిర్ణయాన్ని ఖండించారు. యాజమాన్యం తీసుకున్న నిర్ణయం ఫలితంగా ఆసుపత్రి ప్రైవేటుపరం అవుతుందని అన్నారు. దీనివలన పోర్టు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు సరైన వైద్య సేవలు అందుబాటులో లేకుండా పోతాయని వాపోయారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆసుపత్రిని పోర్టు యాజమాన్యం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈరోజు 72వ రోజు ఇక్కడ మేము ఈ రిలే హంగర్ స్ట్రైక్లో కూర్చుంటాం. ఎందుకంటే సుమారు 30,000 మంది పెన్షనర్సు, అదేవిధంగా వర్కింగ్ పీపుల్ ఇంకో సుమారు ఒక 5,000 మంది దాకా ఉన్నారు. వీరందరికీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ పోర్ట్ హాస్పిటల్ని ఎవరో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం చాలా ఆందోళనకరంగా ఉంది అందరికీ. ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ వ్యక్తులు మనందరికీ లాభాలు వాటిలోనే నడిపించాలని చూస్తారు. కాబట్టి దానికి ఏంటంటే మాకేమో పెద్ద అన్యాయం జరగబోతుందన్న ఒక భయాందోళనలు ఈ వర్కర్స్లోని పెన్షనర్స్లో ఉంది. కాబట్టి మేమందరూ దాన్ని పరిగణనలోకి తీసుకొని పోర్ట్ మేనేజ్మెంట్ వెంటనే ఈ టెండర్స్ని క్యాన్సిల్ చేసి ఆ ప్రపోజల్ మినిస్టర్ పంపించిన ప్రపోజల్కి విరుద్ధంగా రిపోర్ట్ పంపించి ఏ పోర్టులో అవ్వలేదు, ఇంకా అన్ని పోర్టులో కూడా ఫెయిల్ అయింది. ఈ పోర్టులో కూడా చేయకుండా ఉంటే ఈ చైర్మన్ గారికి చాలా మంచి పేరు వస్తుందని చెప్పేసి మేము ముఖ్యంగా చైర్మన్ గారికి ఒక అపీల్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. విశాఖ నగరాభివృద్ధిలో జీవీఎంసీ పాత్ర కీలకమని, రానున్న రోజుల్లో దక్షిణ నియోజకవర్గంలో జీవీఎంసీ సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ అన్నారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దినదినాభివృద్ధి చెందుతున్న దక్షిణ నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్కి సంబంధించి మరో 5 ఎకరాల స్థలం కేటాయించాలని జీవీఎంసీని కోరడం జరిగిందన్నారు.
అంతేకాక కళ్యాణ మండపాల ఆధునీకరణ, ఇతర అభివృద్ధి అంశాలు కౌన్సిల్లో లేవనెత్తడం జరిగిందన్నారు. కొంతమంది కళ్యాణ మండపాలను నైట్ షెల్టర్గా మార్చి వాటిలో అసాంఘిక కార్యక్రమాల వేదికగా మారుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. వాటి నిర్వహణపై దృష్టి సారించాలని కౌన్సిల్లో చెప్పడం జరిగిందన్నారు. విశాఖ అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. నిన్న హైదరాబాద్లో మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి చేయడంలో శోచనీయమని ఖండించారు. విశాఖపట్నం జిఎంసి కౌన్సిల్లో ఈరోజు రాష్ట్ర అధ్యక్షుల పల్లా శ్రీనివాసరావు గారు, నేను అందరం కూడా పాల్గొనడం జరిగింది. విశాఖపట్నం డెవలప్మెంట్, విశాఖపట్నం రానున్న రోజుల్లో ప్రపంచ పటంలో నెంబర్ 1గా ఉండాలి, ఏ విధంగా అభివృద్ధి జరిగితే బాగుంటుంది, ఈ విశాఖపట్నం అభివృద్ధి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి దాని మీద కౌన్సిల్లో డిస్కషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా సౌత్కు సంబంధించి కొన్ని ఇష్యూస్ నేను ప్రస్తావించడం జరిగింది. జ్ఞానాపురం మార్కెట్ అతి పురాతనమైంది కాబట్టి దాన్ని ఇంకొక 10 ఎకరాలు కేటాయించి ఈ ఆర్లో ప్రాంతంలో కొత్త మార్కెట్గా ఒకటి పెట్టాలని కోరడం జరిగింది. అలాగే 98వ వార్డుకు సంబంధించి ఫండ్స్ అలొకేషన్ ఎలా ఉంది, ఫండ్స్ ఏ వార్డుకి ఇప్పటివరకు ఎంత కేటాయించారు దాని మీద కూడా డిస్కస్ చేశాం. హౌసింగ్ ప్రాజెక్టులు ఒక 4 ఉన్నాయి, అవి ఇంకా పూర్తి స్థాయిలో ప్రపోజల్ పెట్టలేదు, అవి తొందరగా పెట్టమని కూడా ఆ మురికి వాడలు అన్నిటిని కూడా ఇది ఒక స్మార్ట్ సిటీ కాబట్టి అద్భుతంగా తయారు చేయడానికి డిజైన్ చేయమని చెప్పడం కూడా జరిగింది. మోహన్ బాబు గారు విలేకరుల మీద దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిత్యం ప్రజా సంబంధాలతో ఉండే సోదరుల మీద ఏదంటే మాట్లాడాలి తప్ప అలా దాడి చేయడం తప్పుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇంకోసారి జరగకుండా చూసుకునే విధంగా ఉండాలని మోహన్ బాబు గారిని కోరుతా ఉన్నాం. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది గురువారం నాటికి శ్రీలంక, తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో డిసెంబర్ 15 వరకు కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని, అల్పపీడనం ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్యలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి తీవ్ర అల్పపీడనం అది ఈరోజు శ్రీలంక కోస్ట్కి దగ్గరలో నైరుతి బంగాళాఖాతంలో కంటిన్యూ అవుతుంది. అది లైక్లీ టు మూవ్ ఇన్ వెస్ట్ నార్త్ వెస్టర్లీ డైరెక్షన్, అంటే పశ్చిమ వాయుదిశగా వెళ్తూ నెక్స్ట్ 24 అవర్స్లో ఈ లైక్లీ టు రీచ్ దిస్ తమిళనాడు అండ్ శ్రీలంక కోస్ట్ చేరువలో ఛాన్స్ ఉన్నట్టుగా మన ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. దీని ప్రభావం ఇటు దక్షిణ కోస్తాలను, రాయలసీమలను ఒక మాసలుగా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ చూస్తే ఈ నెల్లూరు అండ్ తిరుపతి ఈ 2 జిల్లాలు కూడా 1 చోట్ల భారీ వర్షాలు, అలాగే రేపటికి చూస్తే నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు ఈ 4 జిల్లాలకు కూడా 1 చోట్ల భారీ వర్ష సూచన అయితే మనం ఇస్తున్నాం, ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఇటు ఉత్తరాంధ్ర వైపు చూస్తే అది చాలా స్వల్పంగా ఉంటుంది, 2 చోట్ల ఒక మాసం వర్షాలు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఇది ఈదురుగాల ప్రభావం కొంత మేర కొంచెం మేర వరకే ఉంది. ఇది దక్షిణ కోస్తా అటు ఉత్తర కోస్తా, కానీ మత్స్యకాలకు మట్టికి ప్రస్తుతం వరకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు. విండ్ మోడరేట్ ఒక అరౌండ్ 30 to 40 km/h వరకు విండ్ అంటే సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఛాన్స్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే మత్స్యకాలకు అయితే మట్టికి ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం. జిల్లా అభివృద్ధికి కలెక్టర్లు హార్డ్ వర్క్ తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేయాలని సూచన. అకాల వర్షంతో దెబ్బతిన్న రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర. జెడ్పీ సర్వసభ్య సమావేశంలో రైతుల సమస్యలు, విద్యుత్ ఛార్జీల తగ్గింపుపై చర్చ. ఉద్రిక్త వాతావరణం మధ్య రసాబసాగా కొనసాగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం. 47 ప్రధాన అజెండాలు, 21 అనుబంధ అజెండాలపై మేయర్ అధ్యక్షతన చర్చించిన కార్పొరేటర్లు. మద్దిలపాలెం కృష్ణ కాలేజీ వద్ద పాత భవనంలో పునఃప్రారంభమైన వైసీపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్.
నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి డిజిటల్ న్యూస్. నమస్తే.